చూసావా, తిరిగి తిరిగి మళ్ళీ పెళ్లి దగ్గరే ఆగిపోయింది. ఎక్కువ ఆలోచించుకు రూహి. వెళ్ళు, వెళ్ళి నీ కలలను నిజం చేసుకో. లేదు, అమ్మ మనకు సమస్యల నుండి పారిపోవడం నేర్పలేదు, వాటితో పోరాటం నేర్పింది. నేను కూడా నా సమస్యతో పోరాడి గెలుస్తాను, పారిపోయి కాదు. తీసుకో. అక్కయ్య గారు, నా కొడుకు వజ్రం లాంటివాడు. అన్నయ్య గారు చాలా చురుకైన పిల్లాడు. మాది ట్యాక్సీ వ్యాపారం. జైపూర్లో 15-16 ట్యాక్సీలు తిరుగుతున్నాయి. వ్యాపారం అంతా వీడే చూసుకుంటాడండి. మా రూహి కూడా ఏ వజ్రానికి తక్కువ కాదు. గుణవంతురాలు, చాలా గారాభంగా పెంచాం. అక్కయ్య గారు, వజ్రం అని చెప్పి బొగ్గును చూపిస్తున్నారా ఏంటి? అయినా పర్లేదులే, నడుస్తుంది. అరే లేదది రంగు కొంచెం తక్కువ అంతే. చాలా సంస్కారం, మంచి గుణాలు ఉన్న పిల్ల. జీవితాంతం మీకు సేవ చేస్తుంది. మీరే చూడండి. తీసుకురా అమ్మా, జ్యూస్ ఇవ్వు. తీసుకోండి. అక్కయ్య గారు, అయినా మీ అమ్మాయిని ఒట్టి చేతులతో అయితే పంపరు కదా? అరే లేదు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళ తల్లిదండ్రులు కొంత ఆస్తి కూడా పెట్టారు. అదంతా తనతో తీసుకువెళ్తుంది. అరే అక్కయ్య గారు, బాత్రూమ్ ఎక్కడుంది? హాహా, ఒక్క నిమిషం. రోహి, అమ్మా బాత్రూమ్ చూపించు. తీసుకోండి. అలాగే. అంటే ఏమైనా హెల్ప్ చేయనా? వద్దమ్మా, నేనే కడుక్కుంటాను. సరే. ఉంగరం. ఇది బంగారు ఉంగరంలా ఉంది. నేను ఉంగరం ఎక్కడ పెట్టాను? నాన్నమ్మ ఈరోజు పెట్టుకోమని ఇచ్చారు, పోతే నన్ను చాలా తిడతారు. అది నేను చేయి కడుక్కునేటప్పుడు బాత్రూంలో పెట్టాను. పర్లేదు, అంటే బయటికి రాగానే తీసుకుంటాను. ఇది లాయర్ గారి వాయిస్ నోట్, తర్వాత వింటాను. మేడం, మీ అబ్బాయి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు హీరింగ్ రేపుంది. మీ అబ్బాయి ఎవరి దగ్గర అయితే డ్రైవర్గా ఉన్నాడో వాళ్ళు కూడా కేసు హీరింగ్ రావాల్సి ఉంటుంది. పదరా వెళ్దాం. అలాగే, మీరు పదండి, నేను ఇప్పుడే వస్తా. నేను విన్నది నిజమేనా లేక ఏదైనా పొరపాట? వాళ్ళు నిజంగానే డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు గురించి మాట్లాడారా? అరే ఉంగరం ఇది.
నేను ఇక్కడే కదా పెట్టాను. నా తర్వాత ఇక్కడికి ఎవరూ రాలేదు కూడా. ఒకవేళ ఆ ఆంటీ లేదు, నేను అలా ఎవరినైనా ఎలా నిందించగలను? నిజం తెలుసుకోవాలి. అరే, ఇవి నెయ్యితో చేసిన సమోసాలు. మీరు టేస్ట్ చేయలేదు. మా రూహి స్వయంగా చేసింది. అవునా? నేను ప్లేట్లో పెట్టిస్తాను. నేను రూహితో ఒంటరిగా మాట్లాడాలి. బాబు, ముందు పెద్దలు మాట్లాడుకొని అరే మాట్లాడచ్చు, ఎందుకు మాట్లాడకూడదు? ప్రతీక్ నాన్నగారు, కాలం మారుతోంది, మాట్లాడనివ్వండి. వెళ్ళు. నీకు వంట చేయటం, ఇల్లు ఊడ్చడం, తొడవటం వచ్చా? వచ్చు, అంతా వచ్చు. మంచిది. ఇంతకీ మీ దగ్గర ఎన్ని టాక్సీలు ఉన్నాయి? ఒక 10-12 ఉంటాయి. అవునా? కానీ బయట అంకుల్ 16 అని చెప్పారు. అదే 16 ఉన్నాయి. ఈ మధ్య 4 కొన్నాం, మర్చిపోతుంటాను. అవునా? మీ వయసు ఎంత? వయసు 28. ఏం లెక్క పెడుతున్నారు? అయితే ఇంకా మీ దగ్గర 5 ఏళ్ళు ఉన్నాయి. అంటే అదే, నా జాతకంలో దోషం ఉంది. నా భర్త 33 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతకడు. ఏంటి? అవును, ముందు 3 ఇలానే చనిపోయారు. అంటే మీకు తెలీదా? లేదు సారీ, మీకు తెలుసు అనుకున్నాను. లేదు నాకు చావాలని లేదు. ఇప్పుడే టాక్సీ నడపడం మొదలు పెట్టాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం టాక్సీ నడిపాము. ఇప్పుడే డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. ఏంటి మీకు పిచ్చా? ఇంకా నువ్వు నా రోజులు లెక్క పెడుతున్నావు. అవునా? అంటే మీరు టాక్సీ డ్రైవరా? మీకు సొంత టాక్సీ వ్యాపారం లేదు? అది మమ్మీ నాన్న వీళ్ళు మోసగాళ్ళు. ఏమైంది? ఈ అమ్మాయికి ముందే 3 సార్లు పెళ్ళయి వితంతమైందట. నేను తను పెళ్లి చేసుకుంటే 5 ఏళ్లలో నేను కూడా చచ్చిపోతాను. వద్దు. ఏంటిది రూహి? ఈ అబద్ధపు కట్టుకథలు ఆ విజయ్కి ఎందుకు చెప్తున్నావు? సారీ నానమ్మ, కానీ నన్ను మోసగత్తే అన్న వీళ్ళు నిజానికి మోసగాళ్ళు, దొంగలు కూడా.